సార్ డాక్టర్ గారు మీరు అడిగింది సుశీలమ్మ పాడిన తిరుమల మందిరానా ఘంటసాల గారు పాడిందే? సుశీల ఇద్దరు గారు పాడారా సార్? సినిమాలో సుశీల సుశీల గారు గారు సినిమాలో ఘంటసాల సుశీల గారు గారు బయట రికార్డులో ఘంటసాల గారు. ఘంటసాల గారి వాయిస్ కదా సార్ అది? రెండు ఉన్నాయి. మ్యూజిక్ ఓ అది ఆహా. ఏమైందంటేనండి ఒక పాట సెన్సార్ వాళ్ళు తొలగించినప్పుడు గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు ఒక పాట తక్కువైంది ఇంకో పాట కావాలంటే సునీల్ చౌదరి గారు అని చెప్పి చీరాల అయింది ఆ ప్రొడ్యూసర్. ఆయన అడిగితే అప్పుడు ఘంటసాల గారితో అన్నట్ట, ఈ తిరుమల మందిర సుందరం మీరే పాడండి, అది కూడా పెట్టేద్దాం, సినిమాలో ఉండదు కానీ రికార్డుగా ఉంటుంది. ఇప్పుడు ఘంటసాల గారు ఆ తిరుమల సుందర ఆయన ఇంట్లోనే మళ్ళీ రికార్డింగ్ స్టూడియో ఖర్చు ఎందుకని చెప్పి ఇంట్లోనే టేప్ రికార్డు పెట్టి పాట పాడి ఆ తర్వాత మిక్స్ చేశారు అన్నమాట మ్యూజిక్. అలా పాడారు. అది గ్రామర్ రికార్డు సినిమాలో లేదు సార్, ఇది సినిమాలో లేదు. సినిమాలో అంటే ఓన్లీ ఘంటసాల గారి పాట కూడా లేదా? ఘంటసాల గారి పాట కూడా లేదు సినిమాలో లేదు. ఘంటసాల గారి పాట ఓన్లీ సుశీల గారిదే ఉంటుంది. ఘంటసాల గారి రికార్డులో కూడా మేనకోడ సినిమా రికార్డులో సార్ మీకు వస్తుందా సార్ సురేష్ గారు ఆ పాట ఘంటసాల గారి వర్షన్? వచ్చు సార్ పాపులర్ సాంగ్ అది. వచ్చు తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషతై శయ్యపై పవళించిన శ్రీపతివో, పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడి అయినా, కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడి అయినా, నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలొక రేయైనా, నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. సూపర్ సార్. అసలు పాట చాలా మొత్తం బాగుందండి, బాగా పాడారు. దానికి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పమన్నారా? ఇప్పుడు నెక్స్ట్ వీక్ చెప్పండి. ఈ పాట ఈ సినిమా సునీల్ చౌదరి గారు అని చెప్పి వాళ్ళ చీరాల నేటివ్, ఆయన తీశారు. ఆయన ఘంటసాల గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఈ మేనకోడ సినిమా ఘంటసాల గారే సంగీతం. ఇప్పుడు ఘంటసాల గారు అమెరికా వెళ్ళటానికి ప్రయాణం
సన్నాహాలని చేసుకుంటున్నారు. ఆయనకి ఏదో వీపు మీద కురుపు వచ్చి సర్జరీ చేయాల్సి వస్తే హాస్పిటల్లో చేరారు. చేరినప్పుడు సునీల్ చౌదరి గారిని పిలిచి ఈ పాట 14 ట్యూన్స్ వినిపించాట. ఏ ట్యూన్ వినిపించినా సునీల్ చౌదరి గారికి నచ్చలేదు. ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, అలా 14 ట్యూన్స్ వినిపించి ఆ 14 నచ్చకపోతే 15వ ట్యూన్ సుశీల గారు పాడింది, ఇప్పుడు ఆయన పాడేది, ఆ ట్యూన్ నచ్చింది. నచ్చి ఆ ట్యూన్ వాళ్ళు ఫైనలైజ్ చేసుకుని సినిమాలో పెట్టారు. అంటే ఆ రోజుల్లో నిర్మాతలకి పాట బాగా ఉండాలి, హిట్ కావాలనే ఎంత తపన ఉండేది. అందుకని అన్ని ట్యూన్స్ 14 ట్యూన్స్ అంటే సామాన్యమా చెప్పండి. 14 ట్యూషన్ అంటే ఎంత గ్రేట్ సార్ అది. అది ఒకటి కాదు, రెండు కాదు, 14. సంగీత దర్శకునికి ఆ మేధస్సు కూడా ఉండాలి, అన్ని రకాల ట్యూన్స్. ఆయన అసలు అంత గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదా. హాస్పిటల్లో వినిపించాట. ఘంటసాల గారి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయనకి 14 ట్యూన్స్ వినిపిస్తే రాకపోతే 15 నుంచి అది ఆ పాట హిస్టరీ. Thank you. Please like, share and subscribe.